నిజామాబాద్ జిల్లాలో చైన్ స్నాచర్స్ రెచ్చిపోతున్నారు. పట్టపగలు కూడా మహిళలు ఒంటరిగా వెళ్లలేకపోతున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో అయితే ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తున్నారు. వరుస చోరీలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్ విసురుతున్నారు. నిజామాబాద్ లో జరుగుతున్న వరుస దొంగతనాలు ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. చైన్ స్నాచింగ్స్, ఇళ్లలో చోరీలతో దొంగలు పోలీసులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. నిర్మానుష్య ప్రదేశాల్లో ఒంటరిగా ఉన్న మహిళలను టార్గెట్ చేస్తూ గొలుసు దొంగతనాలకు పాల్పడుతున్నారు. జిల్లాలో గొలుసు చోరీ కేసులు పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి. నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్ డివిజన్ల పరిధిలో గతేడాది 116 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాది ఇప్పటి వరకు 487 చైన్ స్నాచింగ్ కేసులు నమోదైనట్టు సమాచారం. రాత్రిపూట దొంగతనాలకు సంబంధించి 204 కేసులు నమోదైనట్టు రికార్డులు చెబుతున్నాయి. జిల్లా కేంద్రంలోని 3, 4వ పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎక్కువగా గొలుసు చోరీలు నమోదైనట్టు తెలుస్తోంది. ఈ స్టేషన్ల పరిధిలోని వినాయక్ నగర్, ఆర్యనగర్, చంద్రనగర్, గౌతమ్ నగర్ ప్రాంతాల్లో చైన్ స్నాచింగ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. అయితే గతంలో కంటే ఇప్పుడు నేరాలు అదుపులో ఉన్నాయంటున్నారు అధికారులు. చైన్ స్నాచింగ్లు తగ్గినాయి, మళ్ళీ వారం రోజుల నుంచి కొన్ని మళ్ళీ ఒక గ్యాంగ్ వచ్చినట్టు తెలుస్తుంది. అయితే మేము మా వంతు ప్రయత్నంగా మేము చేస్తున్నాం, రోడ్ల మీద పెట్రోలింగ్ చేస్తున్నాము, మేము చేస్తున్నాం. ఎక్కడైతే పోలీసులు లేరో అక్కడనే వీళ్ళు చేస్తున్నారు. ప్రతి రోడ్డు మీద మేము పోలీసులను పెట్టలేము, మా వాళ్ళు తిరుగుతున్నారు పెట్రోలింగ్ వెళ్ళిపోగానే గమనించి మహిళల మీద ఇట్లా స్నాచింగ్ చేస్తున్నారు. మహిళలు చిన్న ప్రికాషన్ తీసుకుంటే చిన్న ప్రికాషన్ ఏంటంటే మెడ మీద కొంగు కప్పుకుంటే చాలు, దాంతో 90% మనము నివారించవచ్చు. అధికారుల నిర్లక్ష్యంతోనే చోరీలు పెరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. జిల్లా కేంద్రంలోని రద్దీ ప్రదేశాలతో పాటు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల్లో చాలా వరకు పనిచేయని పరిస్థితి. కొత్త సీసీ కెమెరాల ఏర్పాటుకు నిజామాబాద్ ఎంపీ కవిత ఎంపీ ఫండ్ నుంచి 25 లక్షలు మంజూరు చేసినా ఇప్పటికీ పనులు ప్రారంభం కాలేదు. దీంతో చోరీలు జరిగినప్పుడు దొంగలను గుర్తించడంలో ఆలస్యమవుతోంది.